హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చలిమిడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను 1 కిలో బియ్యాన్ని ఇలా మిషన్కి పట్టించాను. తడిగా ఉన్న బియ్యం పిండి అయితే చలిమిడి మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 కిలో పిండి తీసుకున్నాను. దానికి నేను 1 కప్పు నువ్వులు తీసుకున్నాను. తెల్ల నువ్వులు తీసుకోండి. అలాగే ఇలాచీ పౌడర్ తీసుకున్నాను కొద్దిగా. అలాగే బెల్లము 1 కిలో వరకు తీసుకున్నానండి. దీన్ని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 1 కిలో బెల్లాన్ని. ఈ బెల్లాన్ని ఇప్పుడు మనము కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రలో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దు. వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే పాకం రావడానికి మనకి లేట్ అవుతుంది. కాబట్టి 1 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి ఈ బెల్లం అంతా కరిగి మనకి పాకం వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి లైట్ తీగపాకం వస్తే సరిపోతుందండి. ముదురు పాకం ఏం అవసరం ఉండదు. లైట్ తీగపాకం వస్తే చలిమిడి మనకి మెత్తగా చాలా బాగా వస్తుంది. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా తిప్పుకుంటూ బాగా కరిగించుకుందాము. ఇలా తిప్పుకుంటూ బాగా కరిగేంత వరకు కరిగించేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయింది. మనకి ఇప్పుడు ఇదంతా కూడా కలుపుతూ తీగపాకం వచ్చేలాగా బాగా మరిగించుకుందాము. గరిటతో ఇలా ఎత్తినట్టయితే డ్రాప్స్గా తీగ సాగుతున్నట్లుగా పడుతుంది మనకి. అలా పడిందంటే మనకి తీగపాకం వచ్చినట్లే. ఇలా అర్థం కాకపోతే మీకు కొద్దిగా ఏదైనా గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకొని అందులో యాడ్ చేసినట్టయితే మనకి చెదిరిపోకుండా ఉంటే తీగపాకం వచ్చేసినట్లే అండి. లేదా వేళ్ళ మధ్యలో ఇలా పెడితే లైట్గా తీగలాగా సాగుతుంది. చూసారుగా, ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ నెయ్యిని యాడ్ చేయడం వల్ల చలిమిడి అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నానండి. ఈ తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేయండి. అలాగే గసగసాలు ఉన్నా కూడా మీ దగ్గర గసగసాలు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా నువ్వులంతా కూడా యాడ్ చేసి ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఇలాచీ పౌడరు నువ్వులు అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అలాగే ఒక 2 చిప్పల కొబ్బరి తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా తురుముకొని ఈ కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కొబ్బరి, నువ్వులు, ఇలాచీ పౌడర్ అంతా కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు గరిటె తీసేసి ఏదైనా కట్టె తీసుకుందాం. పప్పు గుత్తి కానీ లేదా సంగటి ముద్దలు చేసి కట్టు ఉంటుంది కదా, కెలుకుతాము. అది తీసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం పిండి కొట్టించుకున్నది ఉన్నది కదా, ఆ బియ్యం పిండిని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కెలుపుకోవాలి. మనం సంగటి ఏ విధంగా అయితే కెలుపుతామో అదే విధంగా బియ్యం పిండిని ఒకేసారి యాడ్ చేయొద్దు. కొద్దిగా యాడ్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ముద్దకు వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటే మనకి చలిమిడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా బియ్యం పిండిని కొద్దిగా యాడ్ చేస్తూ ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. మొత్తం కూడా పర్ఫెక్ట్గా ముద్దకు వచ్చేసేయాలి. అప్పటి వరకు ఇలా తిప్పుకుంటూ కలిపేసుకుందాము. చూసారుగా, ఈ విధంగా పర్ఫెక్ట్గా కలిపేసుకుని మరొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు ముద్దలు చేసేసుకుందామండి. నెయ్యి కొద్దిగా చేతులకు అప్లై చేసుకొని ఈ విధంగా ముద్దలుగా పట్టేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముద్దలు పట్టేసుకుంటే మనకి చలిమిడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. మీకు ఏ సైజు కావాలో చూసుకొని ఆ సైజులో ఇలా ముద్దలు చేసి సపరేట్ గిన్నెలో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చలిమిడి మనకి రెడీ అయిపోతుంది. నేనైతే కొద్దిగా పెద్ద ముద్దలే పడుతున్నాను. మీకు ఏ సైజులో ముద్దలు కావాలో చూసుకొని ఆ సైజులో పట్టుకోండి, సరిపోతుంది. చూసారుగా, ఎంతో టేస్టీ ఈజీగా చలిమిడి అనేది మనకి రెడీ అయిపోయింది. బెల్లం అయితే వైట్ కలర్లో ఉండడం వల్ల చలిమిడి కూడా చాలా వైట్గా కనిపిస్తుంది. చూసారుగా, ఎంతో టేస్టీ చలిమిడి మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.